అందరికీ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము. సో అక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఏదైతే బడంగపేట గ్రామానికి సంబంధించి చౌరస్తా అన్నమాట. గతంలో పాత మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇక్కడనే ఉంటుంది, ఆ బిల్డింగ్ కూడా తీసేసారు. తర్వాత ఇప్పుడు రోడ్ అయితే పెద్దగా చేయడం జరిగింది. సో దాని పక్కకు వచ్చినట్టయితే ప్రభుత్వ పాఠశాల. మరి ప్రభుత్వ పాఠశాలలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో భాగంగా మరి ఎట్లుంది ఏముంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో రీసెంట్గా చూస్తున్నట్టయితే 2 రోజుల సంధి, ఒక 3 రోజుల సంధి సోషల్ మీడియాలో వైరల్ కావడం జరుగుతుంది. సో ఏది ఏమైనా కూడా సోషల్ మీడియాలో వైరల్ ఏమని అవుతుందంటే, ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి వాటర్ ట్యాంక్కి సంబంధించి వాటర్ ట్యాంక్కి మరి ఏదైతే పైప్ లైన్ వేసారో, పైప్ లైన్ వేసినప్పుడు మొత్తం కూడా అంటే టోటల్ ఓపెన్ పెట్టి అట్లనే వదిలేసి మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు భోజనం చేసినటువంటి అనంతరం మరి ఆ ప్లేట్లను కూడా అక్కడనే తీసుకొచ్చి ఆ ప్లేట్లలో గడుగుతూ మరి ఇక్కడ ఎలాంటి సేఫ్ సెక్యూరిటీ లేకుండా మీరు చూడవచ్చు క్లియర్గా విజువల్స్లో, ఎలాంటి సేఫ్ సెక్యూరిటీ లేకుండా మొత్తం కూడా చిన్నపిల్లలు ఇక్కడ వేస్తూ మరి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల దృష్టికి రావడం జరిగింది. మరి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పాలి, ఏం పేరే అన్న? అన్న నా పేరు రాలగూడెం రామకృష్ణారెడ్డి, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అన్న. ఓకే. అయితే ఒక 20-25 రోజుల కింద ఈ స్కూల్కి వేరే పని మీద స్కూల్కి రావడం జరిగింది అన్న. వచ్చిన తర్వాత ఇట్లా బయటికి వెళ్తుంటే చిన్నారులు ఇక్కడ ప్లేట్లు కడగడం, చేతులు కడగడం కంట్లో పడ్డది. సరే ఆ రోజు ఏమనకుండా నెక్స్ట్ డే నేను పక్క నుండి తెలియకుండా వాళ్ళకి వీడియోలు తీయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ముట్టు మొత్తం పిల్లలు కూర్చొని అన్నం తిన్న తర్వాత ఆ ప్లేట్లో ఉన్న అన్నము అందులోనే వేసి తర్వాత చేతులు అందులోనే కడిగి పిల్లలు వెళ్ళిపోవడము వీడియో తీసి మనము సోషల్ మీడియాలో పెడితే ఈరోజు 20 రోజుల వరకిన అధికారులు స్పందించలేదు. వీళ్ళు మళ్ళీ స్పందించట్లేదు అని చెప్పి నిన్న మా గ్రామానికి సంబంధించిన బీజేపీ నాయకుల్ని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక తాత్కాలికంగా ఒక జాలి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాలి ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకొని ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు నిన్న ఏదో మళ్ళా ఇనుపజాలు వేసిపోయినారు. ఈ ఇనుపజాలిగిన ఇది కరెక్ట్ కాదు. ఇది వాస్తవానికి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ ఉన్నది కదా, ఇది వాటర్ ఏదైనా హ్యాండ్ కడుకోవడానికా లేదా వాడుకోవడానికి వాటర్, ఇంత దేనికి సంబంధించిన వాటర్ ట్యాంక్ ఇది అన్న? ఇది 2009లో ఏర్పాటు చేసిన ఇది బడంగపేట గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ ఇది. ఈ యొక్క వాటర్ ట్యాంక్ అప్పటి నుండి మన బడంగపేట గ్రామ ప్రజలు త్రాగునీరు అన్న, ఇది డ్రింకింగ్ వాటర్. ఇది ఈ డ్రింకింగ్ వాటర్ మొత్తం బడంగపేట విలేజ్ మొత్తము సప్లై అవుతుంది. వాటర్ అంతా ఈ వాటర్ సప్లై అవుతుంది. వాటర్ ఇంత ముంగిన కొంతమంది పిల్లల్ని అడిగినా, అరే ఎప్పటి నుంచి ఇందులో చేతులు ఆడుతున్నా అంటే, అన్న నేను 6వ తరగతి వచ్చినప్పుడు దానికన్నా ముందు నుంచి పిల్లలు ఇందులో చేతులు ఆడుతున్నారు. 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలందరూ ఇక్కడనే కూర్చొని చేతులు ఆడుతారు ఇన్నాడు అని చెప్పిండు. అంటే ఈ పిల్లాడు వచ్చి ఇప్పుడు 8th క్లాసు అంటే వీడు 3 సంవత్సరాలు అంటే ఏళ్ళ నుంచి ఇందులో చేతులు అడుగుతున్నారు. చేతులు అడిగి ఇందులో వ్యర్థం అంతా ఇందులో ఉంది. ఈ నీళ్లు బడంగపేట గ్రామ ప్రజలు తాగుతున్నారు. ఈ గ్రామ ప్రజలు కలుషితమైన నీళ్లు తాగి చిన్న పిల్లలు అనారోగ్యాన్ని పాలై ఆసుపత్రి పాలవుతున్నారు. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు కనికరించడం లేదు. ఏదో నామకావాస జాలి వేసినా, ఇప్పుడు ఆ జాలి వేసిన ఇప్పుడు అందులో బల్లులు పోతాయన్నా. ఏళ్ళ నుంచి బల్లులు, తొండలు, పాములు, పురుగులు అన్నీ పోతున్నాయి అందులోకి. ఈ పిల్లలు తిన్న అన్నం మీద అందులోకే పోతుంది. ఈ నీళ్లు బడంగపేట గ్రామ ప్రజలు తాగుతున్నారన్న. దీనికి అధికారులకు చెప్పినా మీరే చూడొచ్చు, ఏదో తాత్కాలికంగా ఒక ఇనుపజాలి తీసుకొచ్చి ఏదైతే మీరు రీసెంట్ ఒక 2 days బ్యాక్ సోషల్ మీడియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఓపెన్ ఉండే హోలు, తర్వాత పక్కకు చూసినట్టయితే మొత్తం పగిలిపోయినట్టుండే. మరి ఈ రోజు చూసినట్టయితే దాని మీద లైట్ వెల్డింగ్ మరి ఈ జాలి వేసారు. ఈ విధంగా ఏర్పాటు చేయడం ఇది సేఫ్ జోన్ అంటారా? అదే చెప్తున్నానా, ఇది సేఫ్ జోన్ కాదన్నా. ఇది జాలి పెడితే ఇందులోకి ఖచ్చితంగా పాములు కానీ, పురుగులు కానీ, కప్పలు, తొండలు, అనేక జీవరాశులు అందులోకి వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి అంటే అన్న, అందులో నీళ్ళు ఉంటాయి, చల్లదనం ఉంటుంది కాబట్టి ఒక పురుగులు అలా తలదాచుకోనిక పోతాయి. అవి అందులో వడి చచ్చిపోతాయి అన్న. చనిపోయిన తర్వాత చనిపోయిన ఆ కుళ్ళు, ఆ క్రిములు అన్నీ బడంగపేట గ్రామ ప్రజలు తాగుతున్నారు. ఇప్పటికైనా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాస్తవానికి అయితే మనం చూసుకున్నట్టయితే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్కు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బడంగపేట కార్పొరేషన్ నెంబర్ 1 అభివృద్ధిలో భాగంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లీనింగ్లో నెంబర్ 1 చేస్తున్నారు. దానిపై మీరేమంటారు?
అన్నా ఈ డాక్టరేట్ అంటే ఆమె ఎట్లా తెచ్చుకుందా నాకు తెలియదు, మన పైసలు ఇచ్చి తెచ్చుకుందా ఎట్లా తెచ్చుకుందా అయితే నాకు తెలియదు. ఈ డాక్టరేట్ ఇచ్చింది మాత్రము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ చెత్త అక్కడ, ఎక్కడ చూసినా ఏ గల్లీ పోయినా చెత్త, ఎక్కడ చూసినా చెత్త. ఇది ఒకటే ఎగ్జాంపుల్ అన్న, నేనే ఇచ్చిన స్వయంగా కంప్లైంట్. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళి అడిగిన, ఏం సార్ ఇంత ఘోరంగా జరుగుతుంది, ఇది మళ్ళీ మున్సిపల్ అధికారులకు తీసుకెళ్ళలేదు అంటే, సార్ మేము పోయి చెప్పొచ్చినాం సార్ అన్నారు. నేను అదే కమిషనర్ గారిని అడిగితే నాకు చెప్పలేదు అంటున్నారు. పూటకో అబద్ధం మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళకి డాక్టరేట్ ఇచ్చినట్టే నాకు ఎట్లా ఇచ్చినా నాకు అర్థమవుతలేదు అన్న. వాస్తవానికి ఏదైతే ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాల పరిస్థితి ఎలా ఉంది మరి అన్న? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పాఠశాల చాలా ఇరుగ్గా ఉంది. చాలా మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఎందుకంటే మీర్పేటలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేనా, ఆ ప్రభుత్వ పాఠశాల కూలగొట్టి కొత్త బిల్డింగ్ కడతామని చెప్పి అది మధ్యలో ఆగిపోయింది. అక్కడ ఉన్న విద్యార్థులకి మొత్తం ఇక్కడికే రావడం జరిగింది. ఇక్కడ చూస్తే పాత బిల్డింగే. ఈ స్కూల్కి ఒక కొత్త బిల్డింగ్ అని ఏర్పాటు చేసి మధ్యలో ఆగిపోయింది. తక్షణమే ఆ బిల్డింగ్ పునర్నిర్మించాలి. ఆ కొత్త బిల్డింగ్ ఏదైతే నిర్మిస్తారో ఎప్పుడు ప్రారంభించి ఇప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుంది, ఎవరు ప్రారంభించారు అన్న? ఇంతకుముందుకు మన గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఇక ఎలక్షన్ల కన్నా ముందు అడావుడి చేసి ఓట్లు దంచుకోనికే, పబ్లిక్ని మాయం చేయనికే ఇవన్నీ అతి తొందరలో బడంగపేట్ కార్పొరేషన్కి కొత్త స్కూల్ అని చెప్పి స్కూళ్ళు ఏర్పాటు చేసినా, నామకి వాస్ ఏర్పాటు చేసిన, బిల్డింగ్లు వేసినాయి, గోడలు వేసినాయన, మధ్యలో అయిపోయింది పని. అదే మళ్ళీ ఎలక్షన్ల తర్వాత పబ్లిక్ ఓట్లతోటి ఓట్లు వేసుకున్నావు, గెలిచినావు. మళ్ళీ ఎలక్షన్ల కన్నా ముందు స్కూల్ ఏర్పాటు చేయాలనుకున్నావు కదా, మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచినాక మళ్ళీ స్కూల్ ఎందుకు వదిలిపెట్టినావు? ఫండ్ తెచ్చింది నువ్వే కదా, ఆ ఫండ్ తెచ్చింది నువ్వే. గవర్నమెంట్ సొమ్ము కాదన్నది, ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కాదు అది. ఒక ప్రైవేటు సంస్థ సిఎస్ఆర్ ఫండ్ కింద స్కూల్కి ఫండ్ తీసుకొచ్చారు. ఆ ఫండ్ ఎక్కడ పోయింది, ఎవరు తిన్నారు? ఆ స్కూల్ పని మధ్యలో ఎందుకు ఆగిపోయింది? తక్షణమే ఆ స్కూల్ పునఃప్రారంభించాలి. ఈ స్కూల్ చాలా ఇరుగ్గా ఉంది. ఇప్పుడు మీరు చూసింది ఇప్పుడు ఇక్కడ పిల్లలందరూ ఇంత ఇరుగ్గా కూర్చున్నారు. ఎగ్జామ్ రాపియాలంటే రూమ్లలో ఎగ్జామ్ రాపియారు, తీసుకొచ్చి వరండాలో కూర్చోబెట్టి ఎండకు వానకు కింద కూర్చోబెట్టి ఎగ్జామ్లు రాపిస్తారు. ఎందుకు సార్ ఇక్కడ కూర్చోబెట్టినంటే ఎగ్జామ్ అని చెప్తారు. అదన్న పరిస్థితి ఇక్కడ బడంగపేట గ్రామంలో. ముఖ్యంగా ఈ వాటర్ ట్యాంక్ని తక్షణమే ఇందులో ఉన్నటువంటి చెత్తను మొత్తం తీసేయాలి, దీన్ని శుద్ధి చేయాలి, బడంగపేట గ్రామ ప్రజలకు మంచి నీటి సరఫరా చేయాలి. ఇట్లా పురుగులు పడ్డా, పాములు పడ్డా, కప్పలు పడ్డా ఇందులో చనిపోయినటువంటి ఈ నీళ్ళని బడంగపేట గ్రామ ప్రజలకు తాపొద్దు. దీన్ని తక్షణమే ఈ వాటర్ని ఇక్కడికి ఆపాలి. ముందు ఈ వాటర్ ట్యాంక్ని శుద్ధి చేసిన తర్వాతనే ఈ వాటర్ని సరఫరా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్న. ఫైనల్గా ఏదైతే ట్యాంక్ పైన ఏర్పాటు చేశారు కదా జాలి, దాంతో సరిపెట్టుకోవచ్చు అంటారా, దానికి ఏమైనా మరమ్మతులు చేయాలంటారా? అన్న నీకు ఒక చిన్న విషయం అదే అన్న, నేను మేడంకి నేను 25 రోజుల కింద నేను చెప్పినా, ఆమె టెండర్ రిలీజ్ చేసింది. టెండర్ రిలీజ్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ వచ్చిండు. కాంట్రాక్ట్ వచ్చి ఆ కాంట్రాక్ట్ ఎంత పెద్ద కాంట్రాక్ట్ అంటే చూసా నీకు అర్థమవుతుంది. ఆ జాలి ఎంత పెద్ద జాలి నీకు అర్థమవుతుంది. అంటే ఆ జాలి ఏనికే టెండర్ ఓపెన్ చేయాలి, కాంట్రాక్టర్ రావాలి, అంత పెద్ద నిధులతోటి ఆ జాలి ఏర్పాటు చేసినాడు. అందుకే ఇన్ని రోజులు టైం పట్టింది. అదిగినా చాలా మంచి జాలి వేసినాడు. అందులో పాములు పోవచ్చు, పురుగులు పోవచ్చు, కప్పలు పోవచ్చు, తేలు పోవచ్చు, అలా పడి చనిపోవచ్చు. అవన్నీ ఆ నీళ్లు బడంగపేట గ్రామ ప్రజలు తాగొచ్చు. ఇట్లాంటి నీళ్లు సరఫరా పబ్లిక్కి సప్లై చేసినందుకే మన కమిషనర్ గారికి డాక్టరేట్ ఇచ్చినేమో అని నేను అనుకుంటున్నానన్న. సో ధన్యవాదాలు సోదరా. ఏదైతే మరి బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడైనటువంటి రామకృష్ణ గారు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏదైతే మరి ఇంతకుముందు 2009లో ప్రారంభించినటువంటి ఈ యొక్క వాటర్ ట్యాంక్ని మరి ఇప్పుడు చూసినట్లయితే 2025 ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ అయినటువంటి ఏదైతే క్యాప్ డ్యామేజ్ అయిన ఉండే ఆ డ్యామేజ్ని సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా అదే కంప్లైంట్ ద్వారా చేస్తే మరి తక్షణ చర్యల్లో భాగంగా దీనిపైన షీట్ వేసి మరి వెల్డింగ్ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పక్కకు చూస్తున్నట్టయితే మరి వాటర్ అంటే త్రాగునీటికి సంబంధించి ఎలాంటి ఒక చిరు హోల్ కూడా ఉండే అవకాశం ఉండొద్దు. ఎందుకంటే ఏ చిన్న హోల్ ఉన్నా కూడా అందులోకి బల్లులు, కప్పలు, పాములు ఇలాంటివి వెళ్ళి విషం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో చూడవచ్చు ఇంత పెద్ద హోల్ పైన స్మార్ట్గా ఒక జాలి, అంటే ఇదేదో ఏసీకి సంబంధించినటువంటి రూమ్ అయినట్టు ఈ విధంగా మరి జాలి అంటే నామమాత్రపు జాలి ఏర్పాటు చేసుకొని చేతులు
దులుపుకోవడం జరిగింది. మరి ఏది ఏమైనా ఇలాంటి తూత్రు మంత్రంగా పనులు చేయకుండా మరి ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ క్లియర్గా. మరి ఇక్కడనే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 600 మంది విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాల ఇక్కడ చూడొచ్చు. కరెంట్ ఏ విధంగా ఉందో పెద్ద వైర్ ఇది, స్తంభం పై నుంచి వచ్చినటువంటి వైర్ ఇది ఎంత డేంజర్ పొజిషన్లో ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. మరి ఈ విద్యుత్ గతానికి ఏదైతే చిన్నపిల్లలు అక్కడ వెళ్ళి టచ్ చేసి మరి పిల్లలు మరి మృతికి కారణమైతే దానికి బాధ్యులు ఎవరు ఒక్కసారి గమనించాలి. మరి ఏదేమైనా రామకృష్ణ గారు ఫైనల్గా ఏం చెప్తారు మరిగా? అన్న ఒకటే చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిండన్న, నిన్ననే ఏర్పాటు చేసిండు. ఒక్కసారి చూడండి అన్న, కరెంటు స్తంభానికి సంబంధించినటువంటి తలుపులు, కరెంటు బోర్డు అన్న. ఇది కరెంటు బోర్డు చిన్న పిల్లలతోటి ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు ఈ యొక్క అధికారులు. బోర్డులు చూడండి అన్న, నిన్ననే తొలగించున్న ఇట్లాంటి తలుపులు. అట్లనే ఇక్కడ చూడొచ్చనా, ఇది వైర్ తోటి ఫిక్స్ చేసినారు. ఇక్కడ చూడొచ్చానా ఇట్లాంటి తలుపులు మన తెలంగాణలో ఏడ దొరకకుండా వచ్చానా నాకు తెలిసి. తెలంగాణలో ఏడలేవు ఇట్లాంటి తలుపులు అన్న. ఒకటే చెప్తున్నానా, అతి త్వరలో ఈ యొక్క కరెంటు బోర్డులు కానీ ఈ యొక్క జాలి వాటర్ ట్యాంకు ఇవన్నీ పూర్తిగా ఇక్కడ ఇవి తీసేసి మంచిగా నిర్మాణం చేస్తే బాగుంటుందన్న. లేని ఎడల ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ మీద, ఈ యొక్క మండల ఎంఈఓ మీద, వీళ్ళందరి మీద మేము క్రిమినల్ కేసులు పెడతామన్నా. ఇవి ఎందుకంటే అన్న ఈ నీళ్లు దాపి చిన్న చిన్న పిల్లలకు రోగాలు తెప్పిస్తున్నారన్న వీళ్ళు. వీళ్ళ మీద అటెండ్ మర్డర్ కేసు పెట్టినా కానీ తప్పులేదు, వీళ్ళ మీద అటెండ్ మర్డర్ కేసు కింద పెట్టినా తప్పులేదు. ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి తాగుతున్నాడు ఆయన నీళ్ళు, ఎవరికి తెలియదు. ఎవరు తెలుస్తానా లోపల ఇంత ఇట్లా అన్ని జరుగుతున్నది, లోపలికి వచ్చి ఎవరు చూస్తారు? అరే వచ్చిన నీళ్ళు అదిగిన నెల దినం తప్పించి దినం వదిలి పెడతారు. అరే నీళ్ళు రాగాలే బంగారం దొరికింది అన్నట్టు అవే నీళ్ళు తాగుతారు. ఆ నీళ్ళు తాగాలి, చిన్నపిల్లలు రోగాలు తెచ్చుకోవాలి, ఆసుపత్రి పాలల్లో వాడాలి. సరే ఆసుపత్రి అంటే మంచిగా ఉందా అంటే చూస్తే అర్థమవుతుంది ఇక ఎట్లా ఉందో. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి బాలాపూర్ మన లీల్నగర్ దగ్గర ఉన్నది. అక్కడ మెడికల్ ఆఫీసర్ ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు అన్న. ఒక్కటి కాదన్న, చెప్పుకుంటూ పోతే ఒక రోజులు చరిత్ర పడుతుంది బడంగపేట కార్పొరేషన్కి. సబితా ఇంద్రారెడ్డి గతంలో నేను ఇది చేసినా అది చేసినా అని చెప్పి అన్ని మాయమాటలు చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి ఓట్లు దంచుకొని ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు. నేను ఒకటే అడుగుతున్నాను సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు ఇంతకుముందుకు 2 సార్లు మంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు. మీరు బడంగపేట కార్పొరేషన్కి ఏం చేశారు ఒకసారి మీరు తిరిగి వెనుకకు చూసుకోమని చెప్పి నేను బడంగపేట కార్పొరేషన్ అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఫైనల్గా డిఎస్కే ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తారండి అన్న? ప్రతి ఒక్క ప్రేక్షకులకి నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మన మీడియా వారికి, ఎందుకంటే మనకు 4వ స్తంభం లాంటి వాళ్ళు వీళ్ళు. మనము పోలీస్ స్టేషన్ పోయినా పని కాకుండొచ్చు, మున్సిపల్ ఆఫీస్ పోయినా పని కాకుండొచ్చు, ఏ ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయానికి పోయినా పని కాకుండా మనకు ఒక మీడియా అనేది ఒక 4వ స్తంభం. ఈ యొక్క 4వ స్తంభం మీడియా కాబట్టి ఈరోజు నేను ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియా పెట్టగానే డిఎస్కే సీనన్న అన్న ఏందన్నా ఈ సమస్య ఉందని చెప్పి తనే తెలుసుకొని ఈరోజు నా దగ్గరకు వస్తే సమస్యను వివరించడం జరిగింది. కంపల్సరీ మనము మీడియాకి మనం ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తేనే ఇలాంటి సమస్యల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. మన సమస్యలు అతి త్వరలో ఈ మీడియా ద్వారా మనము తీసుకునే విధంగా మనం తీసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క డిఎస్కే ఛానల్ వారికి, మీడియా ప్రతినిధులకు నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. సో రైట్, ఏదైతే చూశారు కదా మరి క్లియర్గా ఆ బడంగపేట్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లో భాగంగా మరి సోషల్ మీడియాలో రావడంతో మరి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి క్లియర్ విజువల్స్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి డిఎస్కే న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ సరస్వతి మేడం గారు తక్షణమే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని పరిష్కరిస్తారని చెప్పేసి నా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. కెమెరామ్యాన్ సాయితో మీ గొంగడి సీనన్న.